విశాఖ జిల్లా గాజువాక ఎల్వి నగర్ లో సంచలనం రేపిన మౌనిక హత్య కేసుపై గాజువాక పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ డేగాలో పెట్టి ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న చింతాడ రవీంద్రకు తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన మౌనిక 2021 నుంచి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై 5 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుందని తెలిపారు. 29వ తేదీన గాజువాక ఎల్వి నగర్ కీర్తి ఎన్క్లేవ్లో రవీంద్ర నివాసం ఉంటున్న ఇంటికి మౌనిక వచ్చిందని, ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో గొంతు నులిమి హత్య చేశాడని రవీంద్ర ఒప్పుకున్నట్లు ఏసీపీ తెలిపారు. రవీంద్రని విచారించగా తనకు పెళ్లయిందని, తన భార్య డెలివరీ నిమిత్తం పుట్టింటికి వెళ్లిందని, మౌనిక ఆర్థికంగా ఇబ్బంది పెడుతుందని, ఆమెను అడ్డు తొలగించుకోవాలని హత్య చేయాలని నిర్ణయించుకున్నానని రవీంద్ర తెలిపినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన తర్వాత ఆమె శవం కూడా దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె తల, చేతులు, కాళ్ళు కత్తితో దారుణంగా నరికి, కాళ్ళు మొండెం కవర్లలో చుట్టి, మొండెం భాగం ఫ్రిడ్జ్లోనూ, కాళ్ళు ట్రాలీ బ్యాగ్లోని పెట్టి, తల, చేతులు ఒక బ్యాగ్లో పెట్టుకుని ఎవరికీ తెలియకుండా అడవివరం దారపాలెం సమీపంలో ఎవరూ చూడకుండా నిర్జన ప్రదేశంలో తల, చేతులు భాగములను పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు రవీంద్ర తెలిపాడని, ఇంట్లో ఉన్న రక్తపు మరకలు కనపడకుండా పూర్తిగా నీళ్లతో కడిగినట్లు రవీంద్ర ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మౌనిక తల్లిదండ్రులు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, మృతురాలి శరీర భాగములను పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించామని తెలిపారు. శిక్ష పడే విధముగా ఇన్వెస్టిగేషన్లో అన్ని రకాలుగా వివిధ కోణాలలో 5 టీములతో దర్యాప్తు చేశామని తెలిపారు. రవీంద్ర కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించామని తెలిపారు. డేటింగ్ పేరుతో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఎంతవరకు దారితీస్తాయో ఈ సంఘటన మనకు తెలియజేస్తుందని తెలిపారు. యువత, మహిళలు ఇలాంటి పరిచయాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నమస్కారం. మనందరికీ తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్వి నగర్ లో, గాజువాక ఎల్వి నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండెం అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివివరం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలన తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వడంగా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్, వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తారండి పెందుర్తిలో.
అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదర్ ఫ్యామిలీ నాకు టీచర్ పనిచేస్తాడు. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏదో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్ కూడా అటెండ్ అవుతా ఉంటుంది అనమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదే విధంగా ఈ ఎవిడెన్స్ ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా ఆ మర్డర్ కేసుతో పాటుగా 201 ఐపీసీ అంటారు అండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతా ఉన్నాం. ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈ రోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడం ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులను తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మన పోస్ట్ మార్టం నిమిత్తం KGH కి పంపించడం జరిగింది. రవీంద్ర ఈ మౌనిక కలిసినటువంటి వీడియోస్, కొన్ని ప్రైవసీ వీడియోస్ కూడా వాళ్ళ వైఫ్ కి షేర్ చేసి బ్లాక్ మెయిల్ చేసేది ఐదేళ్లలో ఏసీపీ గారు 5 ఏళ్లలో సో మ్యారేజ్ బిఫోర్ ఇప్పుడు 5 ఏళ్ళ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. సో అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ గతంలో వివాదాలు ఉన్నాయి, రీసెంట్ గా వచ్చాయి. అసలు దీనికి ఇప్పుడు అబ్బాయి చెప్తారు కాన్ఫ్లిక్ట్ అంతే ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఏం లేదు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అందువల్ల ఉద్దేశంతో ఈ విధంగా అమ్మాయిని ఉద్దేశంతో హెరాస్ చేసిన ఉద్దేశంతో నేను చంపానని చెప్తున్నాడు. అంత ముందు ఏం జరిగింది అనేది అతను చెప్పలేదు. అంత ముందు జరిగింది చెప్పలేదు. ఎందుకంటే మనకి వేరే ఎవిడెన్స్ ఏమంటే చూస్తాం. అవి చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ సీజ్ చేస్తున్నాము. అతను సీజ్ చేసి అతను అమ్మాయి ఇద్దరు మొబైల్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. వాళ్ళ CDRs కూడా వెరిఫై చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇంకేమన్నా వీళ్ళ మధ్య ఏదన్నా మరి వీళ్ళ వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం కానీ ఇంకేదైనా అకౌంట్స్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. చాలా ప్రమాదం ఇప్పుడు జరిగింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా యూత్, ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఇది బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ అనే కల్చర్. ఈ కల్చర్, ఈ డేటింగ్ కల్చర్ వల్ల ఇది ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా మనకు పరిచయం